రమేష్ మరియు గ్రేట్ కాస్మిక్ క్లీనప్ కథ. ఒకప్పుడు బోర్డమ్ నగర్ అనే ఆసక్తి లేకుండా ఉన్న నగరంలో రమేష్ అనే ఒక సాధారణ వ్యక్తి జీవించేవాడు. అతని జీవితం రోజు ఒకే రొటీన్తో నడిచేది. లేవడం, పరోటా తినడం, ఆఫీస్కి వెళ్ళటం, ఇన్స్టాగ్రామ్ చూడటం, నిద్రపోవటం. అతనికి ఎప్పుడూ ఒకే ప్రశ్న: ఈ ఫ్యాన్ వంటిది జీవితమే, తిరుగుతోంది కానీ ఎక్కడికి వెళ్ళడం లేదు. ఒక రాత్రి గాడ్స్ అండ్ గాసిప్ అనే వెబ్ సిరీస్ చూసి సోఫాలోనే నిద్రపోయాడు. కానీ అతనికి తెలీదు, ఆ రాత్రి అతను ఒరిజినల్ ట్రాన్స్ఫార్మర్ అయిన శివుడిని కలవబోతున్నాడని. శివుడి ప్రవేశం. పొగలు మెరుపుల నడుమ శివుడు రమేష్ కల్లో ప్రవేశించాడు. గోమయపు కప్పులో టీ తాగుతూ పులి చర్మం డిజైన్ ఉన్న పైజామాలో శివుడు కనిపించాడు. రమేష్, నీ జీవితం స్టక్ ఫ్యాన్ అనడానికి ఏంటి కారణం? నీకు ఒక ట్రాన్స్ఫార్మేషన్ అవసరం అన్నాడు. రమేష్ ఆశ్చర్యపోయి, ట్రాన్స్ఫర్మేషన్ అంటే కొత్త జాబ్ దొరుకుతుందా, లేక నా జుట్టు నీలంగా డై చేయాలా అని అడిగాడు హాస్యంగా. శివుడు నవ్వుతూ, ఆలస్యంగా ఆలోచిస్తున్నావు. ట్రాన్స్ఫార్మేషన్ అంటే నీ ఆలోచనలో, అలవాట్లలో, భయాల్లో శుభ్రం చేయడమే. నా వెంట రావు, నీ జీవితాన్ని క్లీన్ చేయడం మొదలు పెడతా. కాస్మిక్ ట్రిప్. శివుడు నంది అనే తన ప్రియమైన ఎద్దును పిలిచాడు. నంది కూల్గా కళ్ళద్దాలు పెట్టుకుని చెవులు తింటూ వచ్చాడు. ఎరా ఎక్కువ, శివుడు అన్నాడు. రమేష్ జంకాడు. ఇది సురక్షితమా? హెల్మెట్ ధరించాలా? శివుడు దోపికెత్తాడు. చింతించకు, దేవుని ఇన్సూరెన్స్ ఉంది. ఆ తర్వాత వారు తారాలోకాలు దాటి పయనించారు. మొదటి స్టాపు క్లట్టర్ రాజ్యం. వాళ్ళు ఒక అల్లకల్లోల ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ పాడైన గడియారాలు, అర్థం కాని వాట్సాప్ మెసేజ్లు, చదవని స్వీయ సహాయ పుస్తకాలు పడి ఉన్నాయి. ఇది నీ మెదడు యొక్క చెత్త డంప్ యార్డ్ అని శివుడు చెప్పాడు. ఇక్కడ నీ పాత భయాలు, పాత సందేహాలు మరియు నీ మాజీ గర్ల్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్లు ఉన్నాయి. వీటిని వదిలించుకోవాలి. రమేష్ బాధతో అన్నాడు. కానీ ఇవి అవసరమవుతాయేమో. శివుడు చిముటుకాడి ఆ చెత్తను నిప్పులతో కాల్చేశాడు. పాత భారం పడేసి ముందుకెళ్ళాలి. రెండో స్టాపు కంఫర్ట్ జోన్ కాలువ. తరువాత ఒక కాలువకు చేరుకున్నాడు. అక్కడ రమేష్ పోలికలతో ఉన్న 100 మంది బీన్ బ్యాగుల్లో కూర్చుని రీల్స్ చూస్తున్నారు. ఇది నీ కంఫర్ట్ జోన్, శివుడు చెప్పాడు. ఇక్కడ మిగిలితే జీవితంలో ఎలాంటి అడ్వెంచరు జరగదు. రమేష్ తర్కించాడు. కానీ కంఫర్ట్ అనేది సుఖమయం కదా అని అనగా శివుడు నవ్వుతూ, కానీ అదే ఐస్ క్రీమ్ రుచి రోజు తింటే బోరుగా ఉంటుంది. కొత్తది ప్రయత్నించు సుమా. తిరిగి ఇంటికి రావడం. ఆ రాత్రి నిద్ర లేచిన రమేష్ తనను మారిపోయినట్లు అనిపించింది. ఇప్పుడు రమేష్ తన జీవితంలో క్లటర్ తొలగించడానికి, కంఫర్ట్ జోన్ నుండి బయటపడటానికి, కొత్త సవాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ రాత్రి అతను ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాడు. శివుడు చెప్పినట్లుగా ఇప్పుడు మార్పు చేయాలి. మరియు అవును, జుట్టు నీలంగా రంగు వేయాలి. కథ ఉపదేశం: ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక్క రోజులో జరిగే అద్భుతం కాదు. అది నెమ్మదిగా సాగుతుంది. పాతది వదిలి కొత్త మార్గాల్లో ముందుకెళ్ళండి. మరి కొన్నిసార్లు శివుడితో ఒక టీ బ్రేక్ కూడా సహాయపడుతుంది. నచ్చిందా ఫ్రెండ్స్? If you like the content, if you like the story, please like and subscribe
and I'll come with more stories. Thank you, friends. Love you all. నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం మన శివతత్వం యూట్యూబ్ ఛానల్కి. ఇక్కడ మనం మహాదేవుడి జ్ఞానాన్ని, ఆయన కథలను మరియు మన జీవితాలను మార్చడానికి ఉపయోగపడే విలువైన విషయాలని తెలుసుకుంటాం. ఈ ఛానల్లో నేను ఇక మీద నుండి మీకు శివుడి కథలు, ఆయన ఉపదేశాలు మరియు ఆధునిక యుగంలో ఆ ప్రాచీన జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్పబోతున్నాను. మీకు ప్రేరణ కావాలా, ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు ఉన్నాయా, లేదా సరదాగా కథలు వింటాలనుకుంటున్నారా? ఇవన్నీ ఇక్కడ మీకోసం ఉంటాయి. అందుకే మీ జీవితాన్ని మార్పు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీకు ఇష్టమైన వాళ్ళతో పంచుకోండి. వారి జీవితానికి మార్పు అవసరమై ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదే శివతత్వం ఛానల్ ప్రత్యేకత. మన జీవితాల్లో ప్రతి ఒక్కరూ రమేష్ లాగా ఒక ప్రయాణం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మనం ఆగిపోతాం, ఏం చేయాలో అర్థం కాక. కానీ శివుడు అమూల్యమైన జ్ఞానంతో మనం స్పష్టతను, ధైర్యాన్ని, నమ్మకాన్ని పొందవచ్చు.